విద్యార్థుల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే. ఇంతవరకు మీరిద్దరూ కలిసే పరిస్థితి లేదు. స్కూల్లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలియదు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో టీచర్లకు తెలియని పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా పీటీఎం పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్లని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఇక్కడుండే పిల్లలు ఏజెన్సీ ఏరియాలో వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల నేను ఒక ప్రయోగం చేశాం, లోకేష్ గారు మిగిలిన మంత్రులు కలిసి ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం, జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్ లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, లేకుంటే ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ, పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రక్షాళనలో భాగంగా మీరు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొచ్చేట్టుగా ముందుకు పోయాం. ఒక చిన్న ఇంటర్వెన్షన్ ముస్తాబు, పిల్లల్ని అందంగా చూడడానికి స్కూలుకు వస్తే పిల్లలే మేనేజ్ చేస్తూ అద్దంలో చూసి ఒకసారి చెక్ చేయడం, భోజనం చేసిన తర్వాత వాష్ చేసుకున్నాక చేతులు కూడా సరిగా కడిగారా లేదో చూడడం, తినే ముందు, తిన్న తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేశాం. నో బ్యాగ్ డే. శనివారం వస్తే ఆనందంగా పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి రావాలని నో బ్యాగ్ డే పెట్టాం. చదువు ఎన్ని గంటలు కష్టపడ్డామని కాదు, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటే అంత ఈజీగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్ లో స్టార్ట్ చేశాం. ఆ స్కూల్ పైనే కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడ ఉండే వేస్ట్ కాంపోస్ట్ గా మార్చడం, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10% డైట్ ఛార్జీలు పెంచి పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జిని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్లు బాగాలేవు, నీరు సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేశాం. అన్ని స్కూల్స్ లో చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్లందరినీ, రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ కోరుతున్నా, ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవిస్తూ వచ్చాను. ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టాం. ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రాజకీయ నాయకుల దగ్గర తిరిగే పరిస్థితి. విముక్తి కల్పించాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీచర్లకి గౌరవం ఇవ్వాలి. సమాజంలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని
శాశ్వతంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేసి మనం ముందుకు పోతాం. నేను డిఎస్సీలు పెట్టాను. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక డిఎస్సీ పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే 14 సార్లు డిఎస్సీలు పెట్టాను 16 సంవత్సరాల్లో. మొన్న కూడా ఇప్పటికి రాష్ట్రంలో ఉండే టీచర్లందరూ 1,96,619 పోస్టుల్ని నియమించాం. మొన్న నేను చూశాను 15,941 మంది. ఇప్పుడు నేను క్విజ్ పోటీ పెట్టాను, అక్కడికి పోయాను. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సీ నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడా టీచర్ల కొరత లేదు. ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం మీకు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే 100% మెరిట్ ప్రకారం ఇచ్చాం. అలాంటి టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని చెప్పి బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడుండే పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం, చదివే నీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు రాణించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు నేను చూశాను. ఇప్పుడే సాత్విక్ అయితే ఇక్కడ వచ్చాడు, నాతో వాలంటరీగా చెప్పాడు, సార్ నేను కలెక్టర్ అయ్యి మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తానని ఒక హై స్కూల్లో చదివే స్టూడెంట్ ఒక విజన్ పెట్టుకున్నా అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసే విధానం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.